విశాఖ జిల్లా సింహాచలంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. సింహాద్రి అప్పన్న ఆలయ గాలి గోపురం ఎదుట 500 మంది యోగాసనాలు వేశారు. ఎంపీ శ్రీభరత్ ఆలయ సిబ్బంది వేద పాఠశాల విద్యార్థులతో కలిసి ధ్యానం, ప్రాణాయామం వంటి వివిధ ఆసనాలు వేశారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి త్రినాథరావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. జూన్ 21వ తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇవాళ సింహాచలం కొండ మీద రాజగోపురం ఎదురుగా చేసే అవకాశం మాకు ఇక్కడ కల్పించారు. ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం సెలబ్రేట్ చేస్తున్నాము. కానీ ప్రధానమంత్రి గారికి మన దేశంలో యోగా ఇంకా ప్రాక్టీస్ బాగా పెరగాలి, అందరూ వాళ్ళ లైఫ్లో ఎప్పుడైతే యోగా రెగ్యులర్గా చేస్తారో వాళ్ళ ఆరోగ్యము, శరీరము, మానసిక పరిస్థితి కూడా బాగా బలపడుతుంది. సో దానికి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఆంధ్రప్రదేశ్ యోగాంధ్రగా చేసి రాష్ట్ర వ్యాప్తంగా 80 మందితో యోగా చేపించగలిగితే ప్రత్యేకంగా విశాఖపట్నంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని కూడా సాధించాలని ఒక సంకల్పంతో ఆ ఛాలెంజ్ టేక్ ఆన్ చేశాము. సో ఇప్పుడు విశాఖపట్నంలో జూన్ 21వ తారీఖు 5 లక్షల మంది ఒకటేసారి యోగా చేసేటట్టు ప్లానింగ్ చాలా బాగా జరుగుతుంది.